ఈసారి ఐపీఎల్ సీజన్లో ఎలిమినేట్ అయిపోయిన జట్లన్నీ ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయిన జట్లకు షాక్లు ఇస్తున్నాయి. టాప్ 2లో ఉండనివ్వకుండా మ్యాచ్లను ఓడిస్తూ తెగ ఇబ్బంది పెడుతున్నాయి. ఆ వరుసలో ఇవాళ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయ్యి ప్రస్తుతానికి టాప్ 1 జట్టుగా ఉన్న గుజరాత్ టైటాన్స్కి ఈ సీజన్లో ఎలిమినేట్ అయిపోయి స్టార్టింగ్ నుంచి 10వ ప్లేస్ తనదేనని పక్కేసుకుని పడుకున్న చెన్నై సూపర్ కింగ్స్కి మ్యాచ్ జరగనుంది ఈరోజు. ఈ రెండు జట్లకు ఇదే ఆఖరి లీగ్ మ్యాచ్ కాగా గుజరాత్కి టాప్ 2లో ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి ఈ మ్యాచ్ కీలకం. ఓడిపోతే టాప్ 2లో వెళ్ళే ఛాన్స్ ఉండదు అని కాదు, కానీ ఖచ్చితంగా ఉండాలంటే ఇవాళ మ్యాచ్ గెలుచుకోవడం గుజరాత్కి చాలా అవసరం. కానీ టెస్ట్ క్రికెట్కి కొత్త కెప్టెన్గా ఎన్నికైన గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్కి టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ నుంచి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే చెన్నైకి మ్యాచ్ ఓడిపోయినా పోయేదేం లేదు, పైగా లాస్ట్ లీగ్ మ్యాచ్. సో ఫుల్ టు ఓపెన్ అయిపోయి ఫ్రీగా ఆడుకునే ఛాన్స్ సిఎస్కేకి ఎక్కువ ఉంది. కానీ గుజరాత్కి అలా కాదు, ఒత్తిడిలో ఆడాల్సి ఉంటుంది. మొత్తంగా చెన్నై గెలిస్తే 3-4 రోజులుగా జరుగుతున్న ట్రెండ్ని ధోనీ కూడా కంటిన్యూ చేసినట్లు అవుతుంది. గుజరాత్ గెలిస్తే టాప్ 2 ప్లేస్ కన్ఫర్మ్ చేసుకుని దర్జాగా ప్లే ఆఫ్ 1 ఆడుకోవడానికి సిద్ధమైపోతుంది.